అమెరికా ఇరాన్ల పరస్పర దాడులతో హార్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓమన్ కారిడార్ నుంచి వెళ్తున్న ఓ భారత్ చమురు ట్యాంకర్ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించాయని తెలుస్తుంది. అమెరికా పర్యవేక్షణలోని ఓమన్ కారిడార్ కాకుండా హార్ముజ్ జలసంధిలో తాము నిర్దేశించిన మార్గాన్ని వినియోగించుకోవాలని ఐఆర్జీసీ సూచించిందని సమాచారం. గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన నౌకలు వాటి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు వీలుగా ఒమన్, ఐక్యరాజ్యసమితి, సముద్రయాన సంస్థలు ప్రత్యామ్నాయం చూపించాయని తెలుస్తుంది. ఒమన్ తీరం నుంచి వెళ్లాలని సూచించాయి. దీంతో అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఈ తాత్కాలిక కారిడార్ నే ఆయా నౌకలు ఉపయోగించుకుంటున్నట్లుగా ఐఆర్జీసీ మాత్రం తాము సూచించినట్లుగా హార్ముజ్ మార్గంలోనే వెళ్లాలని నౌకలను హెచ్చరిస్తుందని తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం హార్ముజ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ పర్షియన్ గల్ఫ్ లో 9 భారత ట్యాంకర్స్ చిక్కుకుపోయాయి. ఇవి ఇంధనం, గ్యాస్ తో కూడిన నౌకలని తెలుస్తుంది. ఈ నౌకలో 198 మంది నావికులు ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం ఆ నౌకలను సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు ఇరాన్తో సంప్రదింపులు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మిడిల్ ఈస్ట్ లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలైనట్లుగా కనిపిస్తుంది. కానీ దీని ఇంపాక్ట్ ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా హార్ముజ్ జలసంధి మీద కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఏంటి, హార్ముజ్ జలసంధిగా నుండిగా రావాల్సిన నౌకలన్నీ కూడా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది భారత ప్రభుత్వం? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, పశ్చిమాసియాలో పరిస్థితులు అయితే గంట గంటకు ఉద్రిక్తంగా మారుతున్నవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా సైన్యం మరోసారి ఇరాన్ లక్ష్యాలపై భారీ వైమానిక దాడులైతే నిర్వహిస్తుంది. హార్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య ట్యాంకర్లపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించింది. ఇప్పటికే అమెరికా అంచనా ప్రకారం ఇరాన్ ఉపదళ సామర్థ్యం, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, యాంటీ క్షిపణి స్థావరాలపై కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలతో పాటు 80కి పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులైతే అమెరికా ఇప్పటికే నిర్వహించింది. అయితే హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానం భద్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మాత్రం అమెరికా అయితే ప్రకటించింది. మరోవైపు అమెరికా దాడులకు ప్రతిస్పందనగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్, కువైట్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులైతే చేపట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ యొక్క గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ పరిణామాలు అయితే ప్రపంచ చమురు మార్కెట్ పై కూడా తీవ్రంగా కనిపిస్తుంది. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన మార్గం కావడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నౌకాయాన సంస్థలను అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా బీమా సంస్థలు కూడా ప్రమాద స్థాయిని పునరుద్ధరిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిని ఐక్యరాజ్యంతో పాటు ప్రపంచంలోనూ ఇతర దేశాలు కూడా ఎప్పటికప్పుడు ఏ విధంగా ఉన్నది అని మొత్తం పడుతుంది. ఈ పరిణామంలో భారత్ కూడా స్పందించింది. పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితిపై తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని పక్షాలు అత్యంత సమయం పాటించాలని, ఉద్రిక్తలను వెంటనే తగ్గించి చర్యలు తీసుకోవాలని మాత్రం పిలుపునిచ్చింది. అయితే ముఖ్యంగా దౌత్యపరమైన చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని భారత్ అయితే స్పష్టం చేసింది. అలాగే హార్ముజ్ జలసంధి గుండా ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని మాత్రం కోరింది. అయితే భారత్ కు అవసరమైన ముడి చమురులో గణనీయమైన భాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతుండటంతో హార్ముజ్ జలసంధిలో ఉద్యోగులు కొనసాగుతున్న దేశ ఇంధన భద్రతపై కూడా ఒక వ్యయం అనేది పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అంచనాలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివాని, రాము, నిన్న మొన్నటి వరకు అందరూ కూడా పీస్ డీల్ గురించి మాట్లాడుకున్నారు, అంత సార్ట్ అయిందని అనుకున్నారు. బట్ అదే టైంలో ఇప్పుడు సీజ్ ఫైర్ ఎత్తేయడంతో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ముందు నుంచి కూడా ఏదైతే ఈ యొక్క శాంతి ఒప్పందాలకు సంబంధించి అమెరికా, ఇరాన్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా దాడులు చేసిందంటే ఇరాన్ దాడులు చేసింది అమెరికా. ఒక స్పష్టమైన ఇది లేకుండా ఒకరికొకరిపై దాడులు చేస్తూ
మొత్తం ప్రపంచ చమురు దీని మీద ఈ యొక్క ప్రభావం పడే పరిస్థితి కలుగుతుంది. పశ్చిమ తాజా పరిణామాలపై కూడా భారత్ అధికారికంగా స్పందించింది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తులు పెరగడం వల్ల హార్మోన్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్ని పక్షాలు వెంటనే సమన్వయం పాటించాలని, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే చర్యలకు దూరంగా ఉండాలని మాత్రం భారత్ విజ్ఞప్తి చేస్తూ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దౌత్య మార్గం ద్వారానే ఈ యొక్క పరిష్కారానికి కూడా అంతేకాకుండా హార్మోన్ జలసంధి జరిగే అంతర్జాతీయ నౌకాయానం ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని మాత్రం భారత్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాము, అయితే హార్మోస్ జలసంధి నుండిగా యాక్చువల్ గా అయితే చాలానే నౌకలు రావాలి. ఆ నౌకల ద్వారానే ఇంధనం, గ్యాస్ కూడా రావాల్సింది కాబట్టి అవి అక్కడ ఇరుక్కున్నట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో దాని ఇంపాక్ట్ ముందు మన భారతదేశం మీద ఎలా పడబోతుంది? డెఫినెట్ గా శివాని, ఎందుకంటే ఇప్పటికే చాలా నౌకలు మార్గ మధ్యంలోనే ఉండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క యుద్ధం కూడా ఏదైతే అమెరికా దాడులు, దానికి ప్రతిదాడులుగా ఇరాన్ కూడా ప్రస్తుతం దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ యొక్క డొనాల్డ్ ట్రంప్ నుంచి ఏ స్టేట్మెంట్ వస్తుందా, ఎప్పుడు ఏ ఆదేశాలు వస్తావా అని ప్రపంచ దేశాలన్నీ క్షుణ్ణంగా గమనిస్తున్న పరిస్థితి అయితే మరి కనిపిస్తుంది. మరి చూడాలి, ఎందుకంటే ఈ యొక్క పశ్చిమ పరిస్థితుల్లో అత్యంత ఉధృతంగా ఉంది. కాల్పుల విరమణ ముగిసిందని అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం ఇరాన్ పై మరోసారి భారీ వైమానిక దాడులు అయితే ప్రారంభించింది. ముఖ్యంగా హార్మోన్ జలసంధి పరిసరాల్లో బందర్ అబ్బాస్, నిరిక్, జాస్, చాపర్ ప్రాంతాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నట్టు సమాచారం అయితే అందుతోంది. మరి అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని కూడా భారీ దాడులను అయితే ఇరాన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదిలాగా ఉండగానే హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తుల కారణంగా అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు కూడా అప్రమత్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నవి. ఏదైనప్పుడు కూడా భారత్ తో పాటు ప్రపంచ ప్రధాన దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నవి. దౌత్యపరమైన ఉద్రిక్తులు తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం యుద్ధ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శివాని.